వీక్షకులందరికీ నమస్కారం. అక్షయ తృతీయ తెలుగువారి ఇళ్లలో చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షం తదియ తిథి రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల క్షేత్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి సుందరమైనటువంటి నిజస్వరూపాన్ని కూడా ఆ రోజే మనందరికీ కూడా దర్శన భాగ్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అక్షయ తృతీయ నాడే ఎందుకు సింహాచలంలో నిజస్వరూప దర్శనం ఉంటుంది అంటే, ఆలయానికి ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్రను చూసుకుంటే స్వామివారి అదే రోజున భక్తులందరికీ కూడా సాక్షాత్కరించారు కాబట్టి మిగతా రోజుల్లో చందనంతో కప్పి ఉంచుతారు. ఈ రోజున ప్రత్యేకించి స్వామివారు అందరికీ కనబడ్డటువంటి రోజు కాబట్టి, అంటే ఎక్కడో ఆ కొండల్లో ఆయన అందరికీ కనబడి దర్శనం ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి స్వామివారి యొక్క మూల విరాట్ దర్శనం అనేటువంటిది ఇస్తారు. సరే, ఈ చందనోత్సవం తర్వాత మన తెలుగు వారి ఇళ్లలో అత్యంత ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటే, అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అనేది మనం అమ్ముకోమని, అసలు అక్షయంగా అంటే కొంటూనే ఉంటాం. ఇంకా బంగారం అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఇంకా మనం ఆ సంవత్సరం అంతా బంగారం కొంటామని, లేదా మన దగ్గర బంగారం పెరుగుతుందని అదో రకమైనటువంటి ఒక నమ్మకం అనేటువంటిది మన తెలుగు వారిలో చాలా బలంగా ఉన్నటువంటి స్థితి. అసలు నిజానికి మన తమ్నైల్లో మీరందరూ కూడా హెడ్డింగ్ చూసే ఉంటారు, అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం కొనాలి. ఆ మ్యాటర్ రిలేటెడే నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తాను, కానీ కొంచెం ఓపికగా వీడియో వినండి. దీని ప్రాధాన్యతని ఖచ్చితంగా తెలుసుకోండి. అక్షయము అంటే ఏంటి అంటే, క్షయం కానటువంటిది, అనగా ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా తరగిపోనటువంటిది. ఏంటి అది అంటే పుణ్యము అన్నారు. అక్షయ తృతీయ రోజున గనక ఏదైనా ఒక పుణ్యమైనటువంటి కార్యక్రమం చేస్తే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరొక పురాణ ప్రాశస్త్యం కలిగి ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, ఇదే రోజున ద్రౌపదికి సూర్య భగవానుడు అక్షయ పాత్రని ఇచ్చారు అని చెప్పి మనకి పురాణాల్లో కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ అక్షయ తృతీయని ఆధారంగా చేసుకుని చాలా రకాలైనటువంటి పురాణ కథలు మనకి ఉన్నాయి. అందువల్లనే ఈ తదియ తిథి రోజున ప్రత్యేకంగా వైశాఖ మాసము అంటేనే చాలా గొప్ప మాసం. ఈ మాసంలోనే మహామహులందరూ కూడా జన్మించారు. ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి కూడా ఉంటుంది. అలాగే ఈ వైశాఖ మాసంలోనే మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు, అపరమేధా దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు భూమి మీద ఆవిర్భవించినటువంటి మాసం వైశాఖ మాసం. వైశాఖ పౌర్ణానికి అలాగే ఈ వైశాఖ మాసంలోనే మహానుభావుడు నడిచే దైవం కంచి పరమాచార్యుల వారు కూడా ఆయన జన్మించడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే వైశాఖ మాసం అంతా కూడా చాలా పండుగలు ప్రాశస్త్యంగా ఉంటాయి. అలాగే వైశాఖ పురాణము అనేటువంటి ఒక పురాణం ఉంటుంది. ఆ వైశాఖ పురాణం రోజు ఒక అధ్యాయం కనుక పారాయణ చేసినట్టయితే వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా అందులో మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ అక్షయ తృతీయ రోజున సరే మనం ఎంత చెప్పినా బంగారమే కొనుక్కుంటారు, ఎందుకంటే బంగారపు షాపులు కిటకిటలాడిపోతాయి ఆ రోజు. కానీ ఒరిజినల్గా మన శాస్త్రంలో ఏం చెప్పారండి అంటే, అక్షయ తృతీయ రోజున దానం చేయమన్నారు. తపఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేవ కలౌ యుగే. కలియుగంలో మోక్షాన్ని మనం పొందడానికి అతి సులభమైనటువంటి మార్గం ఏంటయ్యా అంటే దానం. దానమేవ కలౌ యుగే, కలియుగంలో దానం చేయమన్నారు. మరి ఈ అక్షయ తృతీయ రోజున ఏం దానం చేయాలి అంటే ఉదకుంభ దానం చేయాలి అన్నారు. అంటే ఉదకుంభము అంటే ఒక కుండలో నీరు అనుకోండి, లేదా ఒక గ్లాసుడు నీరు, ఒక జగ్గుడు నీరు. నిజానికి అక్షయ తృతీయ రోజున ఏం దానం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుందో కూడా చెప్పడం జరిగింది. వైశాఖ పురాణం లాంటి పురాణాల్లో వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఆ సీజన్ ఏదైతే ఫ్రూట్ అనగా ఆ మాసంలో వచ్చేటువంటి ఫలం మామిడికాయ. 2 మామిడికాయలు. వైశాఖ మాసం అంటే రోహిణీ కార్తి, ఎండలు దంచి కొట్టేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక విసనకర్ర, అలాగే ఉదకుంభము అంటే నీళ్లు, ఒక చెంబులో నీళ్లు, అలాగే చెప్పులు, అలాగే గొడుగు. ఇటువంటి వాటిని ఎవరైతే దానం చేస్తారో వారికి ఆ ఫలితం అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది. నిజానికి అక్షయ తృతీయ రోజున మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే,
మజ్జిగ దానం చేయడము, నీళ్లు దానం చేయడము, చెప్పులు, గొడుగు, అలాగే ఈ విసునికర్ర, ఇటువంటి వాటిని దానం చేయమన్నారు. అలా గనక దానం చేస్తే వారు పొందేటువంటి పుణ్యఫలం దాన్ని మనం లెక్క కట్టలేము, అది అక్షయమవుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము, అక్షయ తృతీయ రోజున, అలాగే ధనత్రయోదశి రోజున, ఇటువంటి రోజున మనం బంగారం కొనుక్కోవాలని చెప్పి ఇవన్నిటిని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఒక పండగని ఒక తిథి రోజున ఏ విధంగా చేసుకోవాలో మన శాస్త్రం చక్కగా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయ రోజున ఇప్పుడు ఉదకుంభము అంటే మనం ఒక కుండలో నీళ్ళు ఇవ్వలేం, కానీ ఓ మంచి కూలింగ్ వాటర్ బాటిల్, అలాగే ఒక విసనకర్ర, ఒక చెప్పుల జత, అలాగే ఒక గొడుగు, అలాగే 2 మామిడికాయలు, 10 రూపాయలు 20 రూపాయలు మన శక్తి కొద్దీ దాన దక్షిణం పెట్టి చక్కగా ఎవరైనా బ్రాహ్మణులు దొరికితే వారికి సంకల్పపూర్వకంగా దానం చెయ్యండి. అలా గనక దానం చేస్తే, లేదు నిజానికి ఇవి ఎవరికైతే ఉపయోగం ఉన్నదో, అంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇల్లు లేక అవి లేక, అటువంటి వారికైనా సరే, ఎండలో తిరిగేటువంటి వారికి, నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి గనక ఇవి దానం చేసినట్టయితే అక్షయమైనటువంటి ఫలితం వారికి లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరో పాపం రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు, వాళ్ళకి చెప్పులు లేవు, వారు ఏదో రోజు కూలీకి పని చేసుకుంటారు అనుకోండి, వారికి ఒక చెప్పుల జత, ఒక గొడుగు, ఒక చల్లటి మంచినీళ్ళ బాటిల్లో ఒక మజ్జిగ కొనిస్తే ఆ తృతీయ రోజున అసలు వాళ్ళు చేసేటువంటి పుణ్యాన్ని వర్ణించడానికి మాటలే లేవన్నారు. సరే, ఇక మనం ఎలాగో తమ్మనేల్లో మనం పెట్టుకున్నాం, ఈ రోజు ఎప్పుడు బంగారం కొనాలి, ప్రతి ఒక్కరు దీని గురించే చూస్తారు. మనం ఎంత మంచి చెప్పినా కూడా కలియుగంలో మంచి ఎక్కదు, ఎందుకంటే కలిపురుషుడు ఎక్కనివ్వడం. ఎందుకంటే కలిపురుషుడు ఒక మాట అన్నారు, మీరు ఎప్పుడైనా గురుచరిత్ర చదివితే, ఎవరైతే కలియుగంలో పుడతారో వారు మళ్ళా కలియుగంలో పుట్టేంత వరకు నరకంలో ఉంచి నేను కలియుగంలో పుట్టిస్తాను తప్పితే ఎప్పుడూ కూడా నేను మోక్షానికి వాళ్ళని పంపను. ఎందుకంటే అది ఆయన శపథం చేసి చెప్పినటువంటి మాట. అదిని మీరు చూడండి, మంచి చేయరు. అక్షయ తృతీయ రోజున ఇలా చక్కగా చలివేంద్రాలో లేకపోతే ఇలా ఏదో ప్రజలకు దానం చేయమంటే చేయరు. బంగారం కొనుక్కోండి, బంగారంలో కలి ఉన్నాడు, చక్కగా అది కొనుక్కొని కలిపురుషుని ఆవాహన చేసుకుందాం. అందరం కూడా బంగారానికి ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి రోజు కాబట్టి అది మనం ఎంత చెప్పినా మీరు అదే కొనుక్కుంటారు, అలాగే కొనుక్కోండి. ఎందుకంటే మనం టైం కూడా ఒకటి చెప్తా ఉన్నాం కాబట్టి. ఇది నిజానికి ఆ రోజు రోహిణి నక్షత్రం ఉదయం ఉన్నది, తదుపరి మృగశిర నక్షత్రం ఉన్నది. అందులోనూ ఈ అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది, ఇంకా లక్ష్మీ స్వరూపంగా భావించి మరింత బంగారాన్ని కొనుగోలు చేస్తారు కాబట్టి ఉదయం అలాగే మధ్యాహ్నం 2 సార్లు దుర్ముహూర్తం వస్తుంది. ఉదయం 9:30 దాటిన తర్వాత 12:30 లోపు, అలాగే మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత, ఆ సమయాల్లో బంగారాన్ని కొనుగోలు చేసుకునేటువంటి వారికి నిజంగా అవసరం ఉండి కొనుగోలు చేసుకుంటే మంచిది. కేవలం అక్షయంగా పెరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అక్షయంగా పెరిగేటువంటిది బంగారము కాదు, అది కేవలం మీరు చేసేటువంటి దాన ఫలితం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.